ఏదైతే ఉందో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది, ఇదే కంటిన్యూ చేసి నో రాజకీయంలోనే రణరంగం సృష్టిస్తాడు, జనానికి మేలు చేస్తాడు. అంటే కొంతమంది ఏదైతే అంటుంది కదా పవన్ కళ్యాణ్ అంటే ఆవేశం లేదు, ఆవేశం లేదు ఆయనకి. ఆవేశం సినిమాల్లో ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు ఆవేశం లేదు. సక్రంగా పరిపాలిస్తున్నారు, చాలా నీట్గా పరిపాలన అందిస్తున్నారు జనాలకి. అదే చూస్తే మళ్ళీ సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుంచి ఏపీకి వస్తే వైజాగ్ వస్తే బాగుంటుంది, విజయవాడకు వస్తే బాగుంటుంది. 2 లక్షల కోట్లు ఇచ్చాడు కూటమి ప్రభుత్వం నుంచి. మరి సినిమా పరిశ్రమ అక్కడ ఎందుకు ఉంటుంది? వైజాగ్ని చంద్రబాబు నాయుడు సస్యశ్యామలం చేయడం కోసమే 2 లక్షల కోట్లు తీసుకొచ్చి ప్రాణంగా పెట్టి దాన్ని హబ్బుగా తయారు చేస్తున్నారు. ఏదైతే మరి గ్రీన్ అప్ అయితే మరి ఇప్పుడు అమరావతి కంటే వైజాగ్ ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉందంటే మన రాజధాని అమరావతి అయినప్పుడు వైజాగ్ అభివృద్ధి అయితే ఏముంది, మందేగా, ప్రాబ్లం లేదు కదా దానికి. రాజధాని అమరావతి అని ఒక శాసనం చేసి ముద్రేసి వెళ్తున్నారు ఆయన, ఇంకా దానికి మనం అందరం హ్యాపీయే కదా. మనం కాదు, భావితరాలకి నాంది చంద్రబాబు నాయుడు. అంటే ఇదివరకు లాగా పథకాలు ఇస్తే బాగుంటుందంటే మామూలుగా ఏదైతే నిరుద్యోగ సమస్యలు తీరిస్తే బాగుంటుంది. నిరుద్యోగ సమస్య లేదు కదా, ఇప్పుడు హబ్ అవడం వల్ల 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మరలా ఇంకా హబ్ అయినందువల్ల మనకి ఇంకా రోజు రోజుకి డెవలప్మెంటేగా అమరావతి. ఒట్టి బట్టలతో చంద్రబాబు నాయుడు మరలా వచ్చాడు, మరలా సంపదని సృష్టిస్తా, తెలివితేటలు ఉన్నాయి, సృష్టిస్తాడు, జనానికి మేలు చేస్తాడు. అంటే కొంతమంది అంటారు పథకాలు ఏం రావట్లేదు, అభివృద్ధి ఏం రావట్లేదు. నాకైతే బాగా నచ్చింది. నీకైతే బాగానే నచ్చింది. అంటే కొంతమంది మీ వాళ్ళు ఆటో వాళ్ళు అంటారు కదా, మాకు 10,000 ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు వేయట్లేదు అంటారు కదా. పథకాలు పెట్టాడు కదా, ఆ పథకాలు శారదనే అందుతాయి. సంవత్సరమే కదా, ఇంకా కొద్ది టైం పట్టిద్ది. అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే చేస్తాడు. అంటే మళ్ళీ ఇది అమరావతి రాజధాని అయ్యే అవకాశం ఉందంట. ఖచ్చితంగా మరి ఈ 5 సంవత్సరాలలో అయిపోయింది. పోలవరం కానీ ఇది కానీ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు లేదు అయిపోతుంది. పోలవరం ఖచ్చితంగా అయిపోయింది. రాజధాని మాత్రమే అమరావతి అయింది. అంటే వైజాగ్ అయితే నీకు అన్ని విధాలుగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ అక్కడ మన ఆల్రెడీ మోడీ కూడా వచ్చేసి అక్కడ గ్రీన్ ల్యాండ్ కట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి వైజాగ్ డెవలప్ చేస్తారా, మరి అమరావతి చేస్తారా? రెండు అవుతాయి. అదేవిధంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఇట్లా కలిసి కొనసాగితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా కొనసాగుతారు. ఈ పరిపాలన కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు. మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది, పొలిటికల్ కంటిన్యూగా ఉంటాడు. ఉంటే అంటే వాళ్ళు ఒక పక్కన చెప్తున్నారు కదా, ఏదైతే ఉందో ఆల్రెడీ పథకాలు పవన్ కళ్యాణ్కి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇంకే సర్దుబాటు చేసుకుంటాడులే. వయసు కూడా పెరిగింది కదా, సర్దుబాటు చేసుకుంటాడు. ఆయన పరిపాలన బాగానే ఉంది, ఆటోల పరిపాలన బాగోలేదు. అంటే ఎందుకు 10,000 ఇవ్వట్లేదు అనే డబ్బులు? 10,000 సంబంధం కాదు, అసలు మ్యాజిక్లు ఎక్కువైపోయినాయి, బస్సులు ఎక్కువైపోయినాయి, జనాలు తక్కువయ్యారు. ఆటోలు ఎక్కువైపోయినాయి. అది 15,000 పెడితే ఆటో ఎత్తున్నారు, ఇస్తే 11,000 కట్టాలా, ఏం చేసి కట్టాలా, అది పరిస్థితి. రోడ్లు ఎలా అనిపిస్తుంది? రోడ్లు బాగానే ఉన్నాయి, జగన్ మీద బాగానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని అయ్యే అవకాశం ఉంది. అయిపోయింది, ఇంకేం అవ్వాలి రాజధాని? ఆడ పొలాలు ఉంటే వాళ్ళందరికీ బాగానే ఉంది, మళ్ళా ఆటోళ్ళకే బాధ. అది ఇల్లు ఇస్తానంటున్నా ఆయన పెట్టి ఏది ఇస్తే ఆటోలు పర్వాలేదు, ఇల్లు ఎలా ఇస్తే. అంటే ఆల్రెడీ మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఇలానే కొనసాగితే బాగుంటుంది, సపరేట్ అయితే బాగుంటుంది. అవన్నీ